సంబంధించినటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నాంపల్లి కోర్టుకు సంబంధించి ఎలాంటి జడ్జిమెంట్ వస్తుంది అనే దానిపైన ఆసక్తి అయితే నెలకొని ఉంది. ఒకవైపు మనం చూస్తున్నాం అల్లు అర్జున్ ఈ కేసులో తనకి ఎలాంటి ప్రమేయం లేదని కూడా చెప్తూ ఉన్నారు. ఈ సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏదైతే పోలీసులకు పెట్టినటువంటి ఆ ప్రొటెక్షన్ కి సంబంధించిన ప్రపోజల్ లెటర్ కూడా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఈ నేపథ్యంలో మరి నాంపల్లి కోర్టు జడ్జి ఈ విషయాలను ఎలా పరిగణలోకి తీసుకుంటారు అనేది కూడా చాలా ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి అంశంగా మనం ఇక్కడ చూడొచ్చు. అల్లు అర్జున్ ఎప్పుడైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిందో ఆ తర్వాత కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. ఇది చాలా బాధాకరమని చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీకి కాంపెన్సేషన్ కూడా అనౌన్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉంటామని చెప్పారు. అయితే పోలీసులు మాత్రం ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి భావించారు. ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యం కావచ్చు, మేనేజర్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ కేసులో అల్లు అర్జున్ కూడా వారు ఇన్వాల్వ్ చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ముందస్తుగానే అల్లు అర్జున్ దీనికి సంబంధించి క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో. ఆ పిటిషన్ ఈరోజు మధ్యాహ్నం 2:30కి హియరింగ్కి వచ్చి బట్ వాయిదా పడింది. 4 o'clockకి మళ్ళీ తిరిగి దీనికి సంబంధించిన వాదనలు కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ లోపే పోలీసులు చాలా ఫాస్ట్గా అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ వైద్య పరీక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా చకచకా చేశారు. నాంపల్లి కోర్టుకు కూడా ఆయన్ని తీసుకువచ్చే జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ వెంట అల్లు అరవింద్ ఉన్నారు. అలానే అల్లు శిరీష్, అల్లు అర్జున్ మామయ్య కూడా ఆయనతో పాటే ఉన్నారు. ఇప్పుడు కూడా కోర్టుకి వారందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు అయితే భారీగా మోహరించినటువంటి సిచ్యువేషన్ మనం 10 స్క్రీన్ పైన కూడా చూస్తూ ఉన్నాము. అక్కడ ఉండేటువంటి క్రౌడ్ అంతటినీ కూడా వాళ్ళందరూ అండర్ కంట్రోల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, అల్లు అర్జున్ ని మేజిస్ట్రేట్ ముందు కూడా పోలీసులు హాజరుపరిచే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ ని అరెస్ట్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అన్ని చూసాం. తర్వాత ఇప్పుడు కొద్దిసేపునే అల్లు అర్జున్ వస్తున్నాడండి, అంటే థియేటర్ కు వస్తున్నాడనే సమాచారం ఉండడంతోనే చెప్పినప్పుడు కూడా పోలీసులు సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లనే ఈ ఘటన జరిగినట్టు కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ మాత్రము నాంపల్లి కోర్టులో ఉన్నారు. మరి కాసేపులోనే అల్లు అర్జున్ ని నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు హైకోర్టు సైతము 4 గంటలకు అల్లు అర్జున్ పిటిషన్ పైన కూడా విచారించే అవకాశం ఉంది. సంధ్య, అయితే అంటే ఎలాంటి ఉత్కంఠ అంటే ఎలాంటి తీర్పు వస్తుంది అనేటువంటి ఉత్కంఠ కూడా నెలకొని ఉన్న పరిస్థితుల్లో అంటే ఇలాంటి స్పెషల్ కేసెస్లో, ఎందుకంటే అల్లు అర్జున్ ఒక కామన్ పబ్లిక్ కాదు కాబట్టి, ఆయన చాలా పెద్ద సినీ హీరో కాబట్టి ఎలా ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు కనుక ఆయనకు జైలు అంటే మాత్రం ఈ 2 days హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ తన సైడ్ వాదనలు వినిపించడానికి అల్లు అర్జున్ ఎలాంటి ఇవి తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు? ఖచ్చితంగా అల్లు అర్జున్ ఒకవేళ రిమాండ్ అయితే మాత్రం 5 రోజుల వరకు జైల్లోనే ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే రేపు ఎల్లుండి కోర్టు హాలిడేస్. ఒకవేళ బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా సోమవారం వెంటనే బెయిల్ పిటిషన్ మీద హియరింగ్ జరగదు. దాని మీద నోటీసులు వెళ్తాయి. నోటీసులకు మళ్ళీ రిప్లై ఇవ్వడానికి టైం తీసుకుంటారు. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఒక 5 days వరకు, అంటే 1 week వరకు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం మీద ఈ రోజు మరి రిమాండ్ చేస్తారా లేదా, రిమాండ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఒక సెలబ్రిటీ అయినప్పుడు కూడా చట్టం ముందు అందరు సమానమని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరి ఇతన్ని రిమాండ్ చేస్తుందా లేదా బెయిల్ ఇస్తుందా అనేది మాత్రం ఒక చర్చ మాత్రం ఎంటైర్ దేశవ్యాప్తంగా ఒక చర్చ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతము అల్లు అర్జున్ మాత్రము ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతము ఇదే కేసులో ఇప్పటికే అటు థియేటర్ 70mm థియేటర్ మేనేజర్ తో పాటు థియేటర్ యజమాని, అదేవిధంగా సెక్యూరిటీని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి జైలు పంపించారు. ప్రస్తుతం వారు చెంచల్ కూడా జైల్లో ఉన్నారు కాబట్టి ఇతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే అవకాశాలే ఎక్కువ కనబడుతుంది. కానీ మరి లెటర్ బయటకు వచ్చింది కాబట్టి ఆ లెటర్ ని మరి కన్సిడర్ చేస్తుందా లేదా, ఎందుకంటే అతని మీద పరోక్షంగా అల్లు అర్జున్ మహిళ మృతికి కారణమైనని పోలీసులు చెప్తున్నారు. కానీ దాన్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తారు కోర్టులో అనేది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. సో ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ని మరి కాసేపులోనే, అంటే 4 గంటలకు, అంటే 4 గంటల లోపే అతన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఈ లోపే 4 గంటలకు హైకోర్టులో హియరింగ్ ఉంది కాబట్టి సునీల్, హైకోర్టులో సునీల్ సమయం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సునీల్. సో ఎందుకంటే ఈరోజు ఫ్రైడే, సో ఇంకాసేపట్లో అంటే ఎంతసేపట్లో అల్లు అర్జున్ని కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఆల్రెడీ హీఈస్ ఇన్ ద కోర్ట్ ప్రెమిసెస్ కాబట్టి సో కోర్టు ఈ విషయానికి సంబంధించి వాదోపవాదాలు ఎంతసేపట్లో ప్రారంభమవచ్చు? మరి కాసేపులోనే ఇప్పుడు అల్లు అర్జున్ ఆల్రెడీ 4 కదా, పోలీసులు అని చెప్తున్నారా?
ఎస్, నాంపల్లి కోర్టులో ప్రస్తుతం అల్లు అర్జున్ ఉన్నాడు కాబట్టి ఆ నాంపల్లి కోర్టులో మరి కాసేపులోనే అల్లు అర్జున్ ని ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి తర్వాతనే ఇతని రిమాండ్ మీద వాదనలు జరగాలి, ఆర్గ్యుమెంట్స్ జరగాలి అనేది అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు కోర్టుని రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మరి రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా హైకోర్టు హీరింగ్ ని దృష్టిలో ఉంచుకొని మరి కోర్టు కన్సిడర్ చేస్తుందా లేదా అనేది కూడా మరి కాసేపు చూడాల్సింది చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ మాత్రం నాంపల్లి కోర్టులో ఉన్నారు. నాంపల్లి కోర్టు వద్ద భారీగా అభిమానులు, అదేవిధంగా న్యాయవాదులు, అదేవిధంగా తమకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా భారీగా చేరుకున్నారు. అల్లు అర్జున్ ఒకవేళ రిమాండ్ అయితే మాత్రం దాదాపు వారం రోజుల పాటు చెంచల్గూడ జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రేపు ఎల్లుండి సాటర్డే సండే రేపు హాలిడే కావడం 2 రోజుల పాటు ఒకవేళ బెయిల్ పిటిషన్ మండేకు మూవ్ చేసినప్పుడు కూడా మండే మళ్ళీ సిపికి నోటీసులు ఇస్తుంది. ఆ నోటీసులకు రిప్లై ఇవ్వాలి. ఈ ప్రాసెస్ మొత్తం కావడానికి మరొక 1 వీక్ టైం కూడా పట్టే అవకాశం ఉంది. కాబట్టి మరి చూడాలి, రిమాండ్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఇదే కేసులో ఇప్పటికీ 3 రిమాండ్ అయ్యారు. సంధ్యా థియేటర్ యజమాని రిమాండ్ అయ్యారు, సంధ్యా థియేటర్ మేనేజర్ రిమాండ్ అయ్యారు, సంధ్యా థియేటర్ సెక్యూరిటీ రిమాండ్ అయ్యారు. కాబట్టి ఇదే కేసులో ఇతనికి కూడా వాళ్ళు 3 రిమాండ్ అయ్యారు. కాబట్టి రోక్టబుల్ అఫెన్స్ లో కింద అంటే పరోక్షంగా మహిళా మృతికి అల్లు అర్జున్ కూడా కారణమని పోలీసులు బలంగా వినిపిస్తారు కాబట్టి బలంగా చేపిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏ విధంగా సబ్మిట్ చేస్తారు, మరి కోర్టుకు ఆ లెటర్ సంధ్యా థియేటర్ యజమాని లెటర్ ని కన్సిడర్ చేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సింది. సునీల్ ప్లీజ్ బీ ఆన్ హోల్డ్, విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. మనతో పాటు ఫోన్ ఇన్ లో అందుబాటులో వచ్చారు మనకి రచనారెడ్డి గారు, హైకోర్టు లాయర్. ఈ విషయంలో ఆవిడ స్పందన ఎలా ఉంది, ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారు, కోర్టు ఎలా స్పందించే అవకాశం ఉందని చెప్తారు అనేది విందాం. రచనారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే రచనారెడ్డి గారు. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం, చకచక గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లడం, వైద్య పరీక్షల అనంతరం ఆయన మళ్ళీ అంతే వేగంగా నాంపల్లి కోర్టుకు తీసుకురావడం కూడా వేగంగా జరిగిపోయినాయి. సో ఈ పరిస్థితులు, ఈ విషయాల్లో సెక్షన్స్ ఏ రకంగా పనిచేసే అవకాశం ఉంది, రోజు కోర్టు ఏ రకంగా అల్లు అర్జున్ తరపు అభ్యర్థనను తీసుకునే అవకాశం ఉంది, ఏం చెప్తారు? అయితే అందరికీ నమస్కారం అండి. అయితే ఇక్కడ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి 105 మన పల్పబుల్, ఇంకా 118 అని చెప్పేసి వినడం జరిగింది. సో ఈ రెండు సెక్షన్స్ 118 ఏమో గ్రీవియస్ హర్ట్ అంటే బాగా దెబ్బలు పాకడం, దాంతోని చావు కూడా అయితే దాన్ని గ్రీవియస్ హర్ట్ కింద ఇది చేసుకుంటారు. సో పల్పబుల్ homicide not amounting to murder and hurt and grievous hurt, these are non-bailable cognizable offenses. అంటే అందరి కోసము వీటికి ఆటోమేటిక్ బెయిల్ అనేది ఉండదు. అండ్ కాగ్నైజబుల్ అంటే వీటి పనిష్మెంట్ 5 to 10 years అండ్ సమ్ టైమ్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఓకే రచనారెడ్డి గారు, అయితే ఈ విషయంలో పర్టికులర్ గా చాలా స్ట్రాంగ్ థింగ్స్ చెప్తున్నారు మీరు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు కూడా రిమాండ్ కోరే అవకాశం ఉందా అల్లు అర్జున్ ని? ఖచ్చితంగా రిమాండ్ కోరుతారండి. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, ఇండివిజువల్ అండ్ జాయింట్ క్రిమినల్ లయబిలిటీ. ఇక్కడ ఒక సూపర్ స్టార్ ఇంకొక యాక్టర్ కి ఏం సంబంధం ఉంటది అంటే అందరికీ దీంట్లోకి. ఇక్కడ అల్లు అర్జున్ గారిని ఒక్కతన్నే అరెస్ట్ చేసి డిమాండ్ చేయలేరు. ఎవ్రీబడి ఇన్ ద ఎంటైర్ సర్కిల్, అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యులు, అల్లు అర్జున్ బాడీ గార్డ్స్, అంటే అతని సెక్యూరిటీ చూసుకునే వాళ్ళు అందరూ, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ బుక్డ్ అండర్ ది సెక్షన్. వైకేరియస్ లయబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. వైకేరియస్ లయబిలిటీ అంటే ఇండివిజువల్ అండ్ జాయింట్ లయబిలిటీ. అంటే మేడం రచనారెడ్డి గారు, యాక్చువల్లీ మీరు చెప్తున్నటువంటి సీరియస్నెస్ ఇందులో ఉంది అండ్ అందరి మీద కూడా కేసు నమోదు చేశారు. అయితే సంధ్యా థియేటర్ ఓనర్ ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది దట్ అది ఆ షోని డిస్ట్రిబ్యూటర్స్ నిర్వహించారు, దానికి యాజమాన్యానికి సంబంధం ఏముంది అనేది ఆవిడ వాదన. సో ఆ రకంగానే ఇప్పుడు అల్లు అర్జున్ తరపు కూడా ఏదైనా వర్షన్ వినేటువంటి అవకాశం ఉంటుంది కదా? ఇటువంటి వర్షనే వినిపిస్తారండి. కానీ చట్టంలో జాయింట్ అండ్ ఇండివిజువల్ క్రిమినల్ లయబిలిటీ అనేది తీసుకొచ్చినప్పుడు అల్లు అర్జున్ ని సెపరేట్ గా, ఇంకా సంధ్యా థియేటర్ ఓనర్స్ కి సెపరేట్ గా చూడరు. దేర్ వాజ్ క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్లనే లా ఎన్ఫోర్స్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోలేరు. లా ఎన్ఫోర్స్మెంట్ అంటే పోలీస్ వాళ్లకు ఎటువంటి ఐడియా లేదు వస్తున్నారని, ఇంత పెద్ద క్రౌడ్ వచ్చి స్టాంపీడ్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇద్దరు చనిపోయారు. అంటే ఆడ మనిషిని అయితే చనిపోయి
ఆమె కొడుకు కూడా నెక్స్ట్ డేనో ఎప్పుడో సీరియస్ గా ఉండే అతను కూడా చనిపోయారా అని అన్నారు. సో Okay. వైకేరియస్ లయబిలిటీ అంటే నేను ఆ కుర్రాడు అయితే చనిపోలేదండి, ఆ అబ్బాయి ఆ పిల్లవాడు అయితే చనిపోలేదు అని అన్నారు. ఐఎమ్ Yeah. నాట్ షూర్ బట్ Yeah, ఎనీ yeah. విచ్ వే సార్. అంటే ఇది ఎటువంటి సిచ్యువేషన్ అంటే నేను స్టీరింగ్ వీల్ మీద లేను కాబట్టి నేను రెస్పాన్సిబుల్ కాదు అని అనడానికి వీల్లేదు. మ్మ్. నా డ్రైవర్ స్టీరింగ్ వీల్ మీద ఉన్నా నా కార్ తీసుకొని వెళ్ళాడు కాబట్టి అతను రెస్పాన్సిబుల్ అవుతాడు, నేను కూడా అతనితో రెస్పాన్సిబుల్ అవుతాను. సో ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు మీరు అంటున్నట్టు ప్రకారం ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు అల్లు అర్జున్ వాజ్ దేర్ ఇన్ ద ఇన్సిడెంట్ సర్కిల్ అని కాబట్టి సో కోర్ట్ ఆ రకంగానే పరిగణలోకి తీసుకుంటుంది అంటారు. అండ్ అల్లు అర్జున్ షుడ్ హ్యావ్ ఇమాజిన్ అంటే ఎనీ లాజికల్ పర్సన్ ఇట్లా ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసి పెద్ద హైప్ క్రియేట్ చేసి ఫస్ట్ డే ఫస్ట్ షో హీరో వస్తున్నాడు అదంతా అంటే అటువంటి సిచ్యువేషన్ లో ఇండియాలో ఏమయ్యే ఛాన్సెస్ ఉన్నాయో అది అందరూ రీజనబుల్ గానే ఆలోచించవచ్చు. సో ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ కాదు ఇది. సో అటువంటి సిచ్యువేషన్స్ లో మీరు ప్రికాషన్స్ తీసుకునేది ఉండే బేసిక్ మినిమం ప్రికాషన్స్ ఏంటి, పర్మిషన్స్ తీసుకొని బందోబస్తు కోసం అడగడం. పోలీసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇస్తారు, వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఓకే, సో యూ డిడ్ నాట్ ఫాలో దోస్ బేసిక్ మినిమం ప్రికాషన్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ అండర్ లో. సో అల్లు అర్జున్ గారు అతనికి he'll have the complete right to defend himself. బట్ ఇటువంటి సెక్షన్స్ ఉన్నప్పుడు అయితే రిమాండ్ ఖచ్చితంగా జరుగుతుంది. Actually, I wanna know very clear briefing regarding these sections which are under BNS Act, Bharatiya Nyaya Sanhita, latest గా వచ్చిన యాక్ట్స్ కాబట్టి మీ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాను, ప్రజలకు కూడా తెలియజేద్దాం అనుకుంటున్నాను బికాస్ ఆఫ్ దట్ సెక్షన్స్ ఇంటెన్సీ ఎంత ఉందనేది. 105 and 118 slash 105 section 105 And? BNS deals with culpable homicide not amounting to murder. అంటే మర్డర్ అంటే క్లియర్ గా నేను ఆలోచించి చంపాలని వెళ్ళి చంపుతాను. ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే సేమ్ సిచ్యువేషన్ అల్లు అర్జున్ అక్కడ వెళ్ళి ఎవరో చావాలా అని అసలు ఇంటెన్షన్ లేదు, కానీ అతను వెళ్ళే వల్లనే ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయింది కాబట్టి అతన్ని ఆ సెక్షన్ కింద రిమాండ్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి 118 రెడ్ విత్ 33 సబ్సెక్షన్ 5 బిఎన్ఎస్ యాక్ట్, ఇది కూడా చాలా సివియర్ యాక్ట్ కింద చూడాలి. సో ఇదే తాజాగా ఇద్దరి మీద ఈ టైప్ ఆఫ్ థింగ్ ఈ సెక్షన్ ఒకటే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల మీద నమోదైంది. సో ప్లీజ్ 118 రిలేట్స్ టు హర్ట్ అండ్ గ్రీవియస్ హర్ట్. సో హర్ట్ అండ్ గ్రీవియస్ హర్ట్ కి అది కూడా నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నైజబుల్ ఒఫెన్స్. అంటే దీనికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా ఛానల్స్ లో నోటీసులు కూడా ఇవ్వలేరట అని అన్నారు. అని అంటే వీటికి ఈ సెక్షన్స్ కి నోటీసులు ఇవ్వడానికి అవసరం లేదు. సో ఇమ్మీడియట్ యాక్షన్ లో ఏ టైంలోనైనా వచ్చి అరెస్ట్ చేయొచ్చు. ఓకే, ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసేటువంటి యాక్షన్ సెక్షన్ ఇది. ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసేటువంటి యాక్షన్ అండ్ ఈ 118 కింద ఈ 5 to 10 years to life imprisonment ఉంటది. ఓకే రచనారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అయితే రచనారెడ్డి గారు ఐ థింక్ యు ఆర్ ఇన్. No, I'm here. రచనారెడ్డి గారు, సారీ, యాక్చువల్లీ ద వన్ మోర్ థింగ్ ఈజ్ ఈరోజు ఫ్రైడే. అవును. సో ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది అల్లు అర్జున్ ని. సో కోర్టు గనక పరిగణలోకి తీసుకోకపోతే అల్లు అర్జున్ కి ఇంకా ఎన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉంది స్టేషన్ లో ఉండి తను బెయిల్ కి అప్లై చేసుకోవడానికి, అండ్ ఎన్ని రోజులు జైల్లో ఉండే అవకాశం ఉంది? అయితే ఇక్కడ నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ క్వాష్ పెటిషన్ అని హైకోర్టు లో ఆల్రెడీ వేసి ఉన్నారు 2 రోజులుగా. సో అది 2 రోజులుగా నాకు తెలిసి హియరింగ్ కి రాలేదు. అందుకోసం అతనికి అగేన్స్ట్ రాదర్ అతని ఫేవర్ లో ఎటువంటి ఇంటరిమ్ ఆర్డర్ లేదు. అయితే ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండానే ఇవాళ అరెస్ట్ అయిపోయింది. సో అక్కడ హైకోర్టు లో క్వాష్ పెటిషన్ ఏది డిసైడ్ చేసినా అంటే లైక్ ఇంటరిమ్ ఆర్డర్, ఇంటరిమ్ స్టే, లేకపోతే ఇంటరిమ్ స్టే ఆఫ్ అరెస్ట్ అదంతా ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా అతను ఇమీడియట్ గా ఒకవేళ రిమాండ్ తీసుకుంటే అతను ఇమీడియట్ గా నాంపల్లి కోర్టులోనే బెయిల్ కోసం, రెగ్యులర్ బెయిల్ కోసం అప్లై చేయాలి. ఓకే.
అండ్ ఆ రెగ్యులర్ బెయిల్ అంటే ఇంటెన్సిటీ అండ్ అర్జెన్సీ అండ్ వీళ్ళు ఎంత దాన్ని అర్జెన్సీ జడ్జికి చూపెట్టగలుగుతారో అది ఇవాళ రాత్రే కావచ్చు, రేపన్నా కావచ్చు, లేకపోతే ఇట్ విల్ బి ఆన్ మండే. ఓకే, అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ రచనారెడ్డి గారు, అంటే ఈ రోజు రాత్రి లేదా రేపు? బికాజ్ సాటర్డే అండ్ సండే కోర్ట్స్ కి హాలిడే అని జనరల్ గా మనం చెప్తూ ఉంటాం. అవును, రిమాండ్ కాగానే ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఓకే, 24 hours లోపల ప్రొడ్యూస్ చేయాలి. సో అతన్ని ఎంత తొందరగా ప్రొడ్యూస్ చేసి వాళ్ళు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేస్తారో చూడాలి. ఓకే, సో ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు కోర్టు కనుక అల్లు అర్జున్ ని రిమాండ్ కి కనుక ఇస్తే లేదా అరెస్ట్ చేసి తనని జైల్లో పెట్టినట్లయితే, సో అల్లు అర్జున్ కి ఇట్ వుడ్ టేక్ టైమ్ లైక్ Yes, it would. I mean, a regular person ki bail వచ్చుడు కొంచెం అట్లీస్ట్ 7 days, a little bit less, a little bit more అట్లా పడుతుంది. అంటే a week to 10 days అన్నట్టు. అల్లు అర్జున్ could probably get it earlier. కానీ అట్ ద సేమ్ టైం హైకోర్టులో క్వాష్ పిటిషన్ లో ఇంటరిమ్ ఆర్డర్ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఓకే, సో హీ హాస్ టు మూవ్ టు కోర్ట్స్ అట్ వన్స్. సో అల్లు అర్జున్ మొత్తానికి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఆ క్వాష్ పిటిషన్ ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది రచనారెడ్డి గారు. సో దీని విషయం అంటే ఇది గనక క్వాష్ అయితే, అంటే తన పేరుని ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు, తనకి దీనికి సంబంధం లేదు, తనని ఈ పిటిషన్ అంటే ఈ కేసు నుంచి తనను బయటపడేయాలన్నట్టుగా క్వాష్ పిటిషన్ వేశారు. ఒకవేళ దీనికి గనక కోర్టు పరిగణలోకి తీసుకుని కేసుని గనక క్వాష్ చేస్తే, అవును, సో అల్లు అర్జున్ వుడ్ బి అవుట్ ఆర్ ఇన్? అంటే ప్రాక్టికల్ గా మాట్లాడదాం సార్, Yeah. క్వాష్ పిటిషన్ ఫైల్ చేయగానే ఇమీడియట్ గా క్వాష్ అయ్యే అవకాశాలు ఏ కేసులో లేవు. ఓకే, ఓకే, ఆల్మోస్ట్ నిల్. సో ఈ దీంట్లో అల్లు అర్జున్ కి ఇంటరిమ్ ఆర్డర్ రూపంగా కోఎసివ్ స్టెప్స్ తీసుకోకండి అని వచ్చే అవకాశం ఉంది. ఓకే, అయితే ఇవాళ అంటే ఇదే క్వాష్ పిటిషన్ హిన్ వచ్చి ఉంటే ఈ ఇమ్మీడియట్ గా ఈ కోఎసివ్ స్టెప్స్ తీసుకోకండి, అరెస్ట్ చేయండి అని వచ్చే అవకాశాలు పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుండే. ఓకే, కానీ ఇవాళ అంటే ఈ క్వాష్ పిటిషన్ బెంచ్ మీదకి వచ్చే కళ్ళని ఇవాళ అరెస్ట్ చేశారు కాబట్టి నా ఒపీనియన్ లో అండ్ టు మై నాలెడ్జ్ ద జడ్జ్ మైట్ ఆల్సో సే దట్ మీరు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు కాబట్టి మీరు నాంపల్లి కోర్టులోనే మీరు బెయిల్ మూవ్ చేసుకోండి అని అంటారు. హైకోర్టు ఈ విధంగా చెప్పే అవకాశం ఉంది సో ఇవాళ. రచనారెడ్డి గారు, అల్లు అర్జున్ తరపు లాయర్ల వాదన ఇంకొకటి ఉంది, దట్ ఈ కేసులో 105 సెక్షన్ అనేది అల్లు అర్జున్ కి వర్తించదు అని వాళ్ళు వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఈ విషయాన్ని బయట చెప్పారు. సో దీని విషయంలో ఏం చెప్తారు మీరు 105 గురించి? 105 is joint and several liability కదా. Culpable homicide not amounting to murder. అది ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఇస్. ఎందుకంటే కల్పబుల్ హామిసైడ్ అమౌంటింగ్ టు మర్డర్ అయితే అది అవుట్ రైట్ మన 302 అవుతుంది. అంటే మర్డర్ అంటే నేను ప్లాన్ చేసి పకడ్బందీగా ఎవరినో వెళ్ళి చంపాలని చెప్పేసి ప్లాన్ చేసి చంపినాను. ఇక్కడ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే దాని మీద మనం సో ఆ సెక్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ టెల్లింగ్ దట్ ఇంటెన్షనల్ గా కాకపోయినా కూడా కాకపోయినా కానీ ఇటువంటి సిచ్యువేషన్ కి దారి తీసింది నీకు ఈ సిచ్యువేషన్ ఉండే నాలెడ్జ్ జస్ట్ రీజనబుల్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి యు ఆర్ లయబుల్ ఫర్ యువర్ నెగ్లిజెన్స్. ఓకే, ఓకే, ఓకే రచనారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. విల్ గెట్ బ్యాక్ టు యూ ఇఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ నీడెడ్. ఇంకేమైనా సమాచారం కావాల్సి వస్తే మీ యొక్క విశ్లేషణ అలాగే అమూల్యమైన సలహాలని మళ్ళీ ఒకసారి ప్రజలకి మా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.